ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. ఇప్పుడు సాధారణంగా మనం ఏ పూజ చేసినా, ఏ ఆరాధన చేసినా, ఏం చేసినా కూడా సంకల్పం లేకుండా చేసే పూజ అంతగా ఫలించదు. అంటే మనం సంకల్పం చెప్పుకుని కనుక చేస్తే పలానా చేస్తున్నాము అనే క్లారిటీ మనకుంటుంది. అమ్మవారికి మనం ఏ విధానంతో చేస్తున్నప్పటికీ, ఏ ఆలోచనతో చేస్తున్నాం అనే ఒక క్లారిటీ ఇస్తాం కాబట్టి ధీమాగా ఉండొచ్చు, ఇంక ఈ పని అయిపోతుందనే నమ్మకం ఉంటుంది. మరి సంకల్పం చెప్పుకునే పూజకి చెప్పకుండా చేసే విధానాలకి తేడా ఉంటుందా? సంకల్పం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇది అనే ఒక నియమం ఉంటుంది కాబట్టి మనం కూడా నియమాలు ఏమైనా పాటించాలా? ఏ విధంగా ఉంటుంది విధానం అంతా కూడా? సంకల్పం గురించి తెలుసుకుందాం. సంకల్పంతోనే ఈ సృష్టి మొదలైంది. బ్రహ్మ సంకల్పంతోనే ప్రస్తుతం మనం ఉన్న ఈ భూమిలో మనం ఈ జననాలు ఏవైతే ఉన్నాయో, దేవుళ్ళు రావడాలు, దశావతారాలు, ఇవన్నీ మన పురాణాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క దీంట్లో క్లారిటీ మనం ఎన్నోసార్లు విన్నాం, తెలుసుకున్నాం. బ్రహ్మ సృష్టి మొదలైన తర్వాత ఈ సృష్టి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ బ్రహ్మ పదార్థం, బ్రహ్మ స్వరూపం, అది ప్రకాశ స్వరూపము, తేజోస్వరూపము, సూర్యతో పోల్చడానికి వీలైనటువంటిది. అందరికీ ఆ ప్రకాశం అంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి తేలిగ్గా అర్థమవుతుందనే ఉదాహరణగా ఆ సూర్యోపాసనలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ సంకల్పం చేసేటప్పుడు మీరు ఏది కోరి, ఏది కావాలని, ఏ ఉద్దేశంతో, ఏ పని మీద, ఏ రూపాన్ని మీరు సందర్శన చేసుకొని మీరు అది కోరుకుంటారు, ఆ రూపమే మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఏది కోరుకున్నారో ఆ రూపాన్నే వారు శక్తి స్వరూపులు, మీరు కోరుకునే దేవుళ్ళు మీ కోరికను విని దానికి మాత్రమే ఇస్తారు, మిగతా వాటికి ఇవ్వరు. అంటే ఏ ఉద్యోగమైనా, ఏ చదువైనా చదువుకున్న వాళ్ళు ఆ ఉద్యోగానికే అర్హత ఉంటుంది. అదే అప్లికేషన్లో పెట్టుకోవాలి. మనం డాక్టర్ చదువుకొని ఇంజనీరింగ్ ఉద్యోగం రమ్మంటే రాదు, వాళ్ళు ఇవ్వరు. నువ్వు అందులో నిష్ణాతుడివి, నువ్వు చదువు వేరు, నువ్వు చేసే ఉద్యోగం వేరని మరి వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకు కూడా అర్థమవుతుంది. సంకల్పం కూడా అలాగే. ఏ దేవుళ్ళకైనా, ఆంజనేయ స్వామి కానీ, రాముల వారికి కానీ, శివుడికి కానీ, విష్ణువు కానీ, అమ్మవార్లకు కానీ, లలితా పరమేశ్వరికి కానీ, లక్ష్మీ నారసింహుడికి కానీ, మీ ఇష్టం. ఏ దేవుణ్ణి తీసిన అయ్యప్పకి కానీ, ఎవరికైనా మనం ఏది కోరుతామో ఆ కోరికను పట్టి మీ యొక్క నిర్ణీత సమయంలో దీక్షలు పాటిస్తూ చేస్తే ఆ దేవతలు సంతోషం చెంది మన విధానాన్ని, పూజించే విధానానికి వారు తృప్తిపడి మీకు ఆ కోరికలు తీరుస్తారు. ఇప్పుడు సంకల్పంతో చెప్పే పూజలకి తిదివార నక్షత్రాలు కూడా చూసుకొని చేయాల్సి ఉంటుంది. అది చాలా వరకు చేస్తూ ఉంటారు. కానీ భగవత్ సంకల్పంలో తిథులు, నియమాలు, వారాలు, అమావాస్యలు, పౌర్ణమిలు, చతుర్దశి, చతుర్థి, పంచమి, ఇవేవో రకరకాలుగా కొన్ని వాటికి వాడుతూ ఉంటారు, వినాయకులకు కానీ అలా. అయితే అలవాటు మూలంగా మనం అది మంచి రోజు అని అనుకుంటాం. తప్పు లేదు, నిజంగా మంచి రోజులో తిథుల ప్రకారం అవి బాగానే ఉంటాయి, గ్రహాలు బాగానే ఉంటాయి, రోజులు బాగానే ఉంటాయి, నక్షత్రాలు కూడా బాగుంటాయి. కానీ మీరు ఆ మంచి నక్షత్రంలో మొదలు పెట్టడం ఓకే, కానీ మీరు నిలకడగా మరి చివరి దాకా సక్సెస్ఫుల్గా చెయ్యాలి. మంచి రోజు మొదలుపెట్టాం ఇలా అయింది అని కొంతమంది అంటూ ఉంటారు. మంచి రోజు మొదలుపెట్టినా ఎందుకు ఇలా అయింది అంటే మీ యొక్క మనస్సు పవిత్రత, ఏకాగ్రత, దాని మీద దృష్టి లేక ఆ పని మీద. మంచి రోజైనా మీకు సంకల్పం బాగుండాలి. ఊరికే బాగుంటుంది మంచి రోజు అని మొదలు పెడితే కాదు, మీరు చేయాల్సిన డ్యూటీ కూడా ఉంటుంది. అంకిత భావం కావాలి, ఆత్మార్పణ కావాలి, ఆచరించాలి. మరి లేకుండా మంచి రోజులు మొదలుపెట్టినవన్నీ మంచివి కావు. రోజు మంచిదే,
మన ఉద్దేశం, మన సంకల్పం, మన బుద్ధి జ్ఞానం ఆ మంచి జోడించి ఆ పూజా విధానం చెయ్యాలి. ఓకే. అంతే పూజ చేస్తూ ఏదో గుర్తు చేసుకుంటూ ఫలానా వాడు చెక్ ఇవ్వలేదు, రేపిస్తాడో ఇల్లిస్తాడో, పాస్ అవుతుందో కాదో ఈ మైండ్లో పెట్టుకొని పూజ చేస్తే ఆ పూజా ఫలితం కుదరదు, రాదు. ఎందుకు? మీ యొక్క విన్నపం వేరు, మనం సంకల్పం వేరు. ఓకే. రోజు మంచిదే, నక్షత్రం మంచిదే, పౌర్ణమి మంచిదే, పంచమి మంచిదే, అన్నీ మంచిదే. మరి మీరు ఆ మంచిని పంచుకొని హృదయంలో ఉంచుకొని అప్పుడు దేవుణ్ణి అడగాలి. వితౌట్ సర్టిఫికేషన్ జాబ్స్ రావు, ఓకే. సర్టిఫై కావాలి. అట్లాగే ఇక్కడ కూడా సంకల్పం పర్ఫెక్ట్ ఉండాలి. ఉన్ననాడు వేరే ఏ ఆలోచన ఉండొద్దు. ఆ సంకల్పమే, నాకు ఇదే కావాలి, నాకు 1 కేజీ బంగారం కావాలి, నాకు 1 కేజీ వెండి కావాలి, రత్నాలు కావాలి, నా కొడుకు రత్నంలాగా ఎదగాలి, ఓకే. నా కొడుకు డాక్టర్ కావాలి, ఈ కోరికలు ఏవైతే ఉంటాయో దృఢంగా అప్పుడు సంపాదించడానికి కష్టపడితే ఫలితం వస్తుంది. మన ఏం ఏంటంటే ఆల్వేస్ ట్రై టు మేక్ పర్ఫెక్షన్ అన్నమాట. పర్ఫెక్షన్ లేకపోతే మనకు రాదు. అందుకని మనం ఆ యొక్క భగవంతుని కోరే విధంగా ఏది కావాలన్నా, ఏది సంప్రాప్తించాలన్నా వారు సమకూరుస్తారు, మనకు అనుగ్రహిస్తారు. అందులో సందేహం లేదు. మీ ఇష్టదైవాలు ఏవైనా కూడా శ్రీచక్రాన్ని పూజిస్తే ధనం వస్తుంది. ఈ కలియుగంలో తేలికైనది అది. శ్రీచక్రం మేరు ఉంటుంది, భూసారం ఉంటుంది, ఎట్లా వాళ్ళగా. కానీ శ్రీచక్రం ఇంట్లో పెట్టి ఏం లేదమ్మా. ఇప్పుడు అసలు శ్రీచక్రం అనేటువంటిది ఇంకా కొంచెం లోతుగా చెప్తాను మీకు. కొనాల్స్తే కొనుక్కోండి, దృష్టి కేంద్రీకరించి ఆ రూపాన్ని హృదయంలో ఉంచుకోవడం కోసమే. మీరే శ్రీచక్రం, మీ బాడీయే శ్రీచక్రం, ఇంకా కొనాల్సిన అవసరమే లేదు. ఎవరికి వాళ్ళు శ్రీచక్ర స్వరూపులే. ఇది చాలామంది మర్చిపోయి తెలుసుకోక చెప్పేవాళ్ళు కొంతమంది మరి చెప్పడానికి ఉన్నారు మహానుభావులు. వాళ్ళు కూడా చెప్పాలి, మీరెవరో చెప్పాలి. ఆత్మరూపులం, పూర్వజన్మ స్వరూపులం అవి వేరే. మామూలుగా శాస్త్రరీత్యా శంకర భగవత్పాదుల వారి టైం నుంచి కూడా ఆయన తిరుపతిలో కూడా శ్రీచక్రాన్ని స్థాపన చేసినట్టుగా చరిత్ర చెప్తోంది. మన హృదయం శ్రీచక్రం అనేటువంటిది ఇది సత్యము. మన్ని మనం కూడా అంతర్ముఖంగా కూడా మన్ని మనం ఆరాధన చేసుకోవచ్చు, ఆ తేజో రూపాన్ని ఆస్వాదించవచ్చు, సకల సంపదలు పొందొచ్చు, శ్రీచక్రాన్ని పెట్టచ్చు. మీరే శ్రీచక్ర హృదయంలో శ్రీచక్రాన్ని భావించుకొని కూడా చేయొచ్చు. మీరే శ్రీచక్రం కాబట్టి మీరు చూడాలి కదా, చూస్తే కానీ మైండ్కి అనుసంధానం కాదు కాబట్టి. అందుకని ఈ విషయాన్ని కూడా, ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని కూడా మీరు తెలుసుకుని ఆ విధంగా మీరు సంకల్ప సిద్ధులై సంకల్పంలో ఉండేటువంటి విశేషమైనటువంటి భగవత్ అనుగ్రహ ప్రాప్తిని, ఆశీస్సుల్ని పొంది మీరు ధన్యులు కావాలి. మీరు అన్ని విధాల సకల సౌభాగ్యాలు, సౌకర్యాలతో కలిగినటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఆ భగవంతుడి అమ్మవార్ల కృప వల్ల, శ్రీచక్ర కృప వల్ల, భగవత్ యొక్క కృప వల్ల, ఆదిపరాశక్తి కృప వల్ల, శివయ్య కృప వల్ల అన్నీ మీరు నిర్విఘ్నంగా పొందుదురుగాక. శుభం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.